జరుగుతోంది. ముందస్తుగా అధికారులు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కొమరం భీం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలకైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో స్వర్ణ ప్రాజెక్టు కానీ, ఇటు కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టు, జగన్నాథపూర్ ప్రాజెక్టు జలకళను అయితే సంతరించుకున్నాయి. మనం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీం ప్రాజెక్టు వద్ద అయితే ఉన్నాము. కొమరం భీం ప్రాజెక్టుకు అయితే భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అయితే ప్రాజెక్టు జలకళను అయితే సంతరించుకున్నది. కెపాసిటీ 10 టీఎంసీలకు గాను ఇక్కడ అధికారులు అయితే 5 టీఎంసీలు మాత్రమే ప్రాజెక్టులోకి నిల్వ ఉంచి మిగతాదంతా దిగువకైతే వదులుతున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు మరమ్మతుల పనులు జరగకపోవడం వల్లనే ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉంచట్లేదని అయితే ఇక్కడ ఉన్న అధికారులు అయితే అంటున్నారు. వర్షంలో కురిసిన భారీ వర్షాలకైతే సుమారుగా ప్రాజెక్టు కరకట్ట అయితే ఏదైతే ఉందో అది బీటల వాడి పోవడంతో దానికి కవర్లతోటి కవర్ చేశారు. అయితే అధికారులు అయితే ఏ ఇంజనీర్ వచ్చి చెప్పాడో తెలియదు, కానీ కవర్ తోటి కవర్ చేయడం అయితే ఇక్కడ నాయకులు అయితే మండిపడుతున్నారు. ముఖ్యంగా గతంలో ప్రాజెక్టు కోసం సాయిల్ టెస్ట్ చేసినా కూడా ఇంకా మరమ్మత్తు పనులు అయితే జరగకపోవడం అయితే అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాజకీయ నాయకులు కానీ చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ మరమ్మతులు జరగకపోవడం అయితే కొంత విచారణ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వర్షాలు అధికంగా పడితే మాత్రం ప్రాజెక్టు ప్రమాదం అయితే జరుగుతుందని, ప్రాజెక్టుకే మనుగడ ఉండకపోవచ్చు అని అయితే కొంతమంది నాయకులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏ ప్రాజెక్టు కూడా ఇప్పటికీ ఇలాంటి పరిస్థితి అయితే ఎదుర్కోలేదు. ముఖ్యంగా గతంతో పోస్తే గతంలో కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో అయితే గేట్లు సరిగా తెరవకపోవడంతో అయితే కొంచెం ఇబ్బంది ఎదురైంది. దాని తర్వాత వారు అక్కడికి జేసీబీతో గేట్లను ఎత్తే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇప్పుడు ఈ ఇయర్ అయితే కడెం ప్రాజెక్టుకు సుమారు 9 కోట్ల వెచ్చించి అయితే కడెం ప్రాజెక్టు మరమ్మతులు చేశారు. నిన్ననే దానికి సంబంధించిన గేట్లను ఎత్తి ఇస్తున్నారు అధికారులు. సిర్పూర్ కాగజ్ నగర్లో చూస్తే ఇటు జగన్నాథపూర్ కావచ్చు, ముఖ్యంగా పెనుగంగ పరివాహక ప్రాంతాలు అయితే కౌటాల ప్రాంతాల్లో అయితే కొంచెం జల దిగ్బంధంలో ఉన్నట్టు గ్రామాలు అయితే ఉన్నాయి. గత 3 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు కౌటాలలోని పెనుగంగ పరివాహక ప్రాంతాలు అయితే కొంచెం ముప్పు వాటిల్లింది. దాదాపుగా సుమారుగా అక్కడ రహదారులు కూడా, అంతర్గత రహదారులు కూడా పాడైపోవడం అయితే రాకపోకలకు కూడా ఇబ్బందులు అయితే తలెత్తాయి. ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి అన్ని ఏర్పాట్లు చేయాలని అయితే అక్కడ ప్రజలైతే వాపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే ప్రాజెక్టులైన అయితే జలమయం అయితే అయ్యాయని చెప్పవచ్చు. ఇది ప్రస్తుతానికి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా.